నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నవ్యాంధ్ర నవ్య పథంలో పరుగులు పెడుతోంది. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. 4,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక రంగాల్లో జోష్ కనిపిస్తోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో 2,200 ఎకరాల విస్తీర్ణంలో పీపీపీ విధానంలో జీఎంఆర్ సంస్థ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. తొలి దశలోనే ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో నిర్మించిన భోగాపురం ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో దశల వారీగా విస్తరించే అవకాశం ఉంది. 1,80,00,000 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపకల్పన చేశారు నిర్వాహకులు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునిక సదుపాయాలతో రూపొందింది. 3,800 మీటర్ల పొడవైన రన్వేపై బోయింగ్ 777, బోయింగ్ 787, ఎయిర్ బస్ 350 వంటి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నిర్మించారు. ప్రయాణికుల టెర్మినల్, అత్యాధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్, కార్గో టెర్మినల్, పార్కింగ్ బేస్లు, భద్రతా వ్యవస్థలు, విశాలమైన కనెక్టివిటీ రోడ్లు వంటి అన్ని వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలతో పాటు కార్గో రవాణాపైన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రత్యేక దృష్టి సారించింది. తొలి దశలోనే ఏడాదికి 20,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యంతో కార్గో టెర్మినల్ను ఏర్పాటు చేశారు. విశాఖ ప్రాంతంలోని ఔషధ పరిశ్రమలు, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయ ఎగుమతులకు భారీ ఊతమివ్వనుంది. ప్రారంభ దశలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు.